ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో పయనిస్తున్నాయి. సెన్సెక్స్ ఇవాళ 550, నిఫ్టీ 150 పాయింట్ల లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. కాగా బులియన్ మార్కెట్ ఇవాళ ఫ్లాట్ గా ట్రేడ్ అవుతుంది. బంగారం 50 రూపాయలు స్వల్పంగా పెరిగింది. ఇక వెండి 800 వరకు తగ్గింది. మార్కెట్ లాభాలు ఇలానే కొనసాగుతాయా? బంగారం ధర తగ్గుతుందా లేక పెరుగుతుందా? మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు నమస్తే. నమస్తే సత్యనారాయణ గారు, ఏంటి ఈ రోజు మార్కెట్లు ఏ రకంగా ఉన్నాయి? స్టార్టింగ్ ఏ రకంగా ఉంది? క్లోజింగ్ కూడా కొంత ఆశాజనకంగా ఉండే అవకాశం ఏమైనా ఉందా? ఓకే, చూద్దాం. ఇప్పుడు 582 పాయింట్లు బిఎస్సి సెన్సెక్స్ ప్లస్ లో ఉంది. నిఫ్టీ 156 పాయింట్లు ప్లస్ లో ఉంది. నిఫ్టీ 500 ఫ్లాట్ కి 27 పాయింట్లు ప్లస్ లో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 335 పాయింట్లు ప్లస్ లో ఉంది. నిఫ్టీ ఐటీ 323 పాయింట్లు ప్లస్ లోనే ఉంది. నిఫ్టీ మిడ్ క్యాప్ మాత్రం కొంచెం డౌన్ ఉంది, 82 పాయింట్లు మైనస్ లో ఉంది. బిఎస్సి బ్యాంక్ నిఫ్టీ వచ్చి 360 పాయింట్లు ప్లస్ లో ఉంది. నిఫ్టీ 200 వచ్చి 42 పాయింట్లు ప్లస్ లో ఉంది. నిఫ్టీ 100 వచ్చి 123 పాయింట్లు ప్లస్ లో ఉంది. నిఫ్టీ స్మాల్ క్యాప్ వచ్చి 87 పాయింట్లు మైనస్ లో ఉంది. బిఎస్సి 500 వచ్చి 46 పాయింట్లు ప్లస్ లో ఉంది. బిఎస్సి 100 వచ్చి 128 పాయింట్లు ప్లస్ లో ఉంది. ఓవరాల్ గా మార్కెట్లు అయితే పాజిటివ్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఇకపోతే ఎన్ఎస్సీలో ఏదైతే 50 కంపెనీలు ఉంటాయో ఈ ఎన్ఎస్సీలో 50లో 33 ప్లస్ లో ఉన్నాయి, 17 మైనస్ లో ఉన్నాయి ఒకటి. ఇక తర్వాత ఎఫ్ఐఐలు మళ్ళీ మధ్యలో ఒక లాస్ట్ వీక్ కొన్నారు, ఒక 3 రోజుల వరకు. మళ్ళీ 4 రోజుల నుంచి మళ్ళీ అమ్మకాలు మొదలు పెట్టడం జరిగింది. అదొకటి బ్యాడ్ న్యూస్. వాళ్ళు రావాలి మళ్ళీ బయింగ్ లోకి. ఇకపోతే ఈ బిఎస్సి సెన్సెక్స్ 30 కంపెనీల్లో ఏవైతే ఉంటాయో 30లో 10 కంపెనీలు మైనస్ లో ఉన్నాయి, 20 ప్లస్ లో ఉన్నాయి. ఇప్పుడు ఇవాళ ఐటీ సెక్టార్ రిలయన్స్ పెరగడంతో మార్కెట్లు సెన్సెక్స్ పెరగడం జరిగింది. రిలయన్స్ 2.2% పెరగడం జరిగింది. టెక్ మహీంద్రా 2.7% పెరగడం జరిగింది. ఐటీలన్నీ ఇవాళ బాగా మూవ్మెంట్ చేస్తున్నాయి. టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్ఎల్ టెక్, ఎఫ్ఎంసీజీలో హిందుస్థాన్ యూనిలివర్, మళ్ళీ టీసీఎస్ కూడా పాజిటివ్ లోనే ఉంది. బ్యాంకింగ్ షేర్ లో హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ బ్యాంకింగ్ షేర్ లో బాగుంది. ఎందుకంటే రేపు రిజల్ట్స్ ఉన్నాయి. అవి యాక్సిస్ బ్యాంకు, కోటక్ బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు అవన్నీ కూడా బాగా పాజిటివ్ లో ఉన్నాయి. పవర్ గ్రిడ్ కూడా పాజిటివ్ లో ఉంది, పెరగడం జరిగింది. ఇంకొకటి ఎల్ఎన్టీ కూడా మూవ్మెంట్ ఉంది. ఆటో సెక్టార్ లో మారుతి మూవ్మెంట్ ఉంది. ఇవి మనము గమనించాల్సినవి. ఇకపోతే మీరు అన్నట్టు ఈ బ్రెంట్ ఆయిల్ అక్కడే ఉంది అనమాట. $85.15 ట్రేడ్ అవుతుంది. అక్కడ 1% పెరగడం జరిగింది. గోల్డ్ సిల్వర్ కూడా ఫ్లాట్ గానే ఉంది, పెద్దగా ఏం లేదు మూవ్మెంట్. $39.89 నడుస్తుంది. 4,000 లోపు వచ్చేసింది గోల్డ్. ఇంకెక్కడో దగ్గర పడితే కొంచెం పడొచ్చేమో, 4,000 లోపు వస్తుంది అన్నారు, వచ్చింది. ఇప్పుడు 4,000 లోపు ఉంది కాబట్టి ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ సపోర్ట్ తీసుకోవాలి. ఇది గోల్డ్ విషయంలో. సిల్వర్ కూడా $55.48 ట్రేడ్ అవుతుంది సిల్వర్. అది కూడా 1.5% మైనస్ లో ట్రేడ్ అవుతుంది. ఇవన్నీ నెగ్లిజిబుల్, కానీ ఓవరాల్ గా అయితే ఇక్కడెక్కడో దగ్గర సపోర్ట్ తీసుకోవాలి. ఇక అంతర్జాతీయ మార్కెట్ లో చూస్తే ఈ మళ్ళీ అక్కడ ఏది ఇరాన్ అమెరికా ఏదైతే ఉందో, ఇరాన్ వంతెలను, రైల్వే లైన్లని అమెరికా ట్రంప్ వాళ్ళు టార్గెట్ చేయడం జరిగింది. చాబహార్ టవర్ పై 3వ దాడి జరగడం జరిగింది. అయితే ఏదైతే ఇరాన్ లో పౌర మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకొని అమెరికా వాళ్ళు 6వ రోజు మళ్ళీ, అంటే ఫిబ్రవరి 28 యుద్ధం మొదలైంది, మధ్యలో ఆగింది. మళ్ళీ ఇప్పుడు 6వ రోజు మళ్ళీ 6 రోజుల నుంచి కంటిన్యూగా యుద్ధం మళ్ళీ దాడులు చేయడం జరిగింది. ఇప్పుడు దానికి సంబంధించి ఏవైతే పలు నగరాల్లో మార్గాలన్నీ మూసుకుపోయినాయి. ఇక దేశంలోని దక్షిణ ప్రాంతంలో అంటే దీవులు, నగరాలపై అమెరికా బాంబుల వర్షం కురిపించటం, అహ్వాజ్, కేష్, తాష్తి, సిరిక్ బందరు ఈ డేంగేలో భారీగా పేలుళ్లు వినిపించడం, ఇక బందరు ఈ ఖమీర్ లో 2 వంతెనలు ధ్వంసమయ్యాయని చెప్పడం, బందర్ అబ్బాస్ లో పేలుళ్లు వినిపించాయి. హర్మూజ్ ప్రావిన్స్ లో రోడ్ రైల్వే నెట్వర్క్ ని అమెరికా టార్గెట్ చేసుకోవటం, ఇక ఇరాన్ షహర్ ఎయిర్పోర్ట్ మీద దాడి చేయటం, దీంతో నగరంలో ఏదైతే ఉందో విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడటం, ఇక కిష్ ద్వీపంలో దాడులతో అక్కడ కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోవటం, అమెరికా దాడుల్లో 3 చనిపోయినట్టు ఇరాన్ వెల్లడించడం, ఈ చాబహార్ లోని మారిటైమ్ కంట్రోల్ టవర్ పై 3వ కూడా అమెరికా దాడి చేయటం, ఇక తర్వాత ఇక్కడ మళ్ళీ అమెరికా వాళ్ళు ఏంటిది ఇక ఇరాన్ మీద ఏం చేసేది లేదు, యుద్ధం ముగిసిపోయినట్టే అని వాళ్ళు అనౌన్స్ చేయటం, ఇక ఇక్కడ ఈ దాడుల్లో వాళ్ళు ఫైటర్ జెట్లు, డ్రోన్లు, యుద్ధ నౌకలు వినియోగించినట్లు అనౌన్స్ చేయటం, రక్షణ, లాజిస్టిక్స్, నిఘాకు సంబంధించిన సామర్థ్యాలను వాళ్ళు దెబ్బతీసినట్టు, అంటే ఇరాన్ వాళ్ళవి అమెరికా వాళ్ళు దెబ్బతీసినట్టుగా వెల్లడించడం,
ఇప్పుడు సుమారుగా పశ్చిమాసియాలో దాదాపు 50,000 మంది అమెరికా మిలిటరీ సిబ్బంది పనిచేస్తున్నట్లుగా వాళ్ళు చెప్పడం జరిగింది. మళ్ళీ దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ వాళ్ళు కూడా ఖతార్, బహ్రెయిన్ పై ఇరాన్ షిప్లను, డ్రోన్లను ప్రయోగించడం జరిగింది. ఇదంతా ఎక్కడైతే సీరియస్ ఉందో మళ్ళీ ఇప్పుడు మార్కెట్లు ఏవైతే ప్లస్ లో ఉన్నాయో ఇవి ఉండకపోవచ్చు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఇవాళ BSE సెన్సెక్స్ వీక్లీ ఫ్యూచర్స్ ఓపెనింగ్ డే, ఒకటి బోర్డు మీటింగ్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఆ రిజల్ట్స్ ని బట్టి ఇండివిజువల్ సెక్టార్ ని బట్టి ఇండివిజువల్ షేర్స్ మూవ్మెంట్ ని బట్టి అవి మూవ్ అవుతున్నాయి. దాంతో కొంచెం సెన్సెక్స్ వాళ్ళ పాజిటివ్ లో రావడం జరిగింది. రిలయన్స్ అనుకోండి, ఐటీ షేర్లు అనుకోండి. ఇక మళ్ళీ ఏమైతుంది, రేపే 2 సెలవు ఉంటుంది. మళ్ళీ మధ్యాహ్నం యూరోప్ మార్కెట్లు స్టార్ట్ అయినాక దాన్ని బట్టి మన మార్కెట్ లో క్లోజింగ్ లో ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి నాకు. ఎందుకు అంటే ఈ రేపే సెలవు ఉన్నప్పుడు జనరల్ గా ఇటువంటి సిచ్యువేషన్ లో ఎవరు కూడా పొజిషన్స్ పెట్టుకోరు, క్యారీ ఫార్వర్డ్ చేయరు. ఎందుకంటే ఇంకా 2 రోజులు ఉంటుంది. మండే మార్నింగ్ కి ఇరాన్ వాళ్ళు ఏం చెప్తారో, అమెరికా వాళ్ళు ఏం చెప్తారో తెలియదు. యుద్ధ వాతావరణం సమసిపోయిందో తెలియదు, యుద్ధం కొనసాగిస్తారో తెలియదు. అది ఎలా అని ఉండని ఈ 2 రోజుల్లో మళ్ళీ కనుక బ్రెంట్ ఆయిల్ కనుక పెరగడం మొదలు పెడితే మళ్ళీ మార్కెట్లు మండే గ్యాప్ డౌన్ తోటి వస్తాయి. ఇప్పుడు పాజిటివ్ ఉందని మనం కొనుక్కుంటే ఒకవేళ రేపు గ్యాప్ డౌన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ బ్రెంట్ ఆయిల్ తగ్గితే ఓకే పాజిటివే, కానీ అది తగ్గుద్దో పెరుగుతుందో తెలియదు. కాబట్టి మనము చూడవలసింది ఏంటిది అంటే జనరల్ గా ఎక్కువ శాతం అందరు కూడా ఏం చేస్తారంటే పొజిషన్స్ క్యారీ ఫార్వర్డ్ చేయరు. మళ్ళీ ఎందుకు 2 రోజులు మెంటల్లీ డిస్టర్బ్, ఎలా ఉంటే అలానే అప్పుడే మండే చూసుకున్నానులే అని చెప్పేసి ఎక్కువ శాతం ప్రాఫిట్ బుకింగ్ కానీ ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది. కానీ వాల్యూ ఉన్న స్టాక్స్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ కానీ లేకపోతే రిజల్ట్స్ ఉన్నాయి, రేపు రిజల్ట్స్ వచ్చాయి, అవన్నీ మండే మీద ఎఫెక్ట్ ఉంటుంది. అది పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు, న్యూట్రల్ ఉండొచ్చు. పాజిటివ్ ఉంటే ఓకే, మనం కొంతనో పెరిగితే ఓకే, మనం కొన్న తర్వాత తగ్గినాం అనుకోండి గ్యాప్ డౌన్ తోటి వస్తుంది అది మళ్ళీ ఏది మండే మార్కెట్. కాబట్టి ఎక్కువ శాతం ఇప్పుడు 572 పాయింట్లు అదొక రీజన్. ఎందుకంటే నిన్న పట్టడం జరిగింది కూడా కొంచెం షార్ట్ కవరింగ్ కూడా అనుకోవచ్చు. ఇవాళ అన్ని ఉంటాయి అనమాట, షార్ట్ కవరింగ్ అనుకోవచ్చు, ప్లస్ ఓపెనింగ్ అనుకోవచ్చు. మళ్ళీ వీటన్నిటితోటి ఏదైతే మనము అబ్జర్వ్ చేస్తున్నామో అంటే జనరల్ గా ఏం జరుగుద్ది అంటే ఇవన్నీ కూడా రోజు అక్కడ ఏమి లేదు, అక్కడ ఫ్లాట్ గానే ఉంది. బ్రెంట్ ఆయిల్ ఒక 1% పెరిగింది, యుద్ధం ఆగిపోలేదు. మరి మార్కెట్ ఎందుకు పెరిగింది అనుకుంటాడు మామూలుడు. మార్కెట్ పడిన దానికి రీజన్ తెలిసింది, మరి మార్కెట్ ఎందుకు పెరిగిన దానికి రీజన్ కూడా తెలవాలి. ఆ రీజన్ ఏంటిది అంటే మరి ఏషియన్ మార్కెట్లన్నీ మైనస్ లో ఉన్నాయి. ఇప్పుడు తైవాన్ ఉంది 5% మైనస్ లో ఉంది, అయినా కానీ మన మార్కెట్లు ప్లస్ లో ఉన్నాయి. ఇప్పుడు జపాన్ ఉంది 6% 5.73 మైనస్ లో ఉంది. హాంకాంగ్ ఉంది 2.06 మైనస్ లో ఉంది. మన మార్కెట్లు ఎందుకు పెరిగినాయని ఒక డౌట్ వస్తుంది. కానీ గమనించవలసింది ఏంటిది అంటే మన దానికి వాళ్ళ దానికి మన బోర్డు మీటింగ్లు ఉంటాయి. రెండోది ఈ ఓపెనింగ్లు, ఫీచర్స్ ఓపెనింగ్లు ఎక్స్పైరీ ఉంటుంది. అవన్నీ మనం గనక గమనించగలిగితే ఎందుకు పెరుగుతుందో ఎందుకు తగ్గుతుందో తెలవాలి. ఏదన్నా ఉండని, యుద్ధం జరగకపోని, సమస్యలు ఉండకపోని, ఇరాన్ వాళ్ళు అమెరికా వాళ్ళు ఏదన్నా మాట్లాడుకొని ఏమన్నా అన్ని. కానీ మనం చూడవలసింది సింపుల్ గా బ్రెంట్ ఆయిల్ పెరిగిందా తగ్గిందా. బ్రెంట్ ఆయిల్ మొన్నటి వరకు వారం కింద $72 ఉంది, ఒక్కసారిగా మొన్న $89 దాకా కూడా పోయింది. మళ్ళీ ఇప్పుడు $85 ట్రేడ్ అవుతుంది. ఇది ఇప్పుడు ఎవరైతే అబ్జర్వ్ చేస్తున్నారో ఇది మధ్యాహ్నం 2:30కో 3:00కో 3:30కో అంటే మార్కెట్ అయిపోయే టైంకి ఇది $85 నుంచి 86, 87 కనుక పోయింది అనుకోండి, మార్కెట్ ఇది ఏమి నిలబడదు, మళ్ళీ పడిపోతుంది. సపోజ్ ఈ $85 నుంచి 84కో 83కో తగ్గింది అనుకోండి, ఓకే, అప్పుడు ఏంది మార్కెట్ స్ట్రాంగ్ ని క్లోజ్ అవుతుంది. లేదు ఇప్పుడు $85 ఉంది, ఇది ఇలానే ఉంది అనుకోండి, $80 అక్కడక్కడే తచ్చాడుతుంది అనుకోండి, అది అంతే. ఇప్పుడు ఉన్న ఎలా అయితే ఉందో అలానే ఉండి క్లోజ్ అయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అంటే ఏంటిది, ఈ బ్రెంట్ ఆయిల్ మూలం. ఈ బ్రెంట్ ఆయిల్ పెరుగుతూ ఉందా మార్కెట్ తగ్గుతాయి, బ్రెంట్ ఆయిల్ తగ్గుతూ ఉందా మార్కెట్లు పెరుగుతాయి. బ్రెంట్ ఆయిల్ న్యూట్రల్ గా ఉందా మన మార్కెట్లు కూడా న్యూట్రల్ ఉంటాయి. సింపుల్ గా దానికి మనం అక్కడ యుద్ధం అయిందా, అవుతుందా, క్లోజా లేదా, చర్చలా అనేది మనకి ఏం పని లేదు. బ్రెంట్ ఆయిల్ బేస్ చేసుకొని బ్రెంట్ ఆయిల్ ఎడిపోతుంది, పెరుగుతుంది, తగ్గుతుంది. బ్రెంట్ ఆయిల్ పెరుగుతుంది అంటే అక్కడ సీరియస్ ఉంది వ్యవహారం, అక్కడ యుద్ధ వాతావరణం మామూలుగా లేదు అని అర్థం. అందుకని మరి ఇప్పుడు ఇన్ని చెప్పి మనం ఇరాన్ మీద దాడులు అమెరికా వాళ్ళు అవన్నీ చేస్తారు, అయినా కానీ మరి బ్రెంట్ ఆయిల్ ఎందుకు పెరగలేదు అనుకుంటారు చాలా మంది. $85 ఉంది అంటే అక్కడ ఇంకేముందో న్యూస్. ఆ ఇరాన్ అమెరికా అంతా యుద్ధం జరుగుతున్నా గానీ బ్రెంట్ ఆయిల్ న్యూట్రల్ ఉంది, $80 ట్రేడ్ అవుతుంది, 1% పెరుగుతుంది అంటే ఇంకేదో రీజన్ ఉంటది. మనకి దాన్ని బట్టే మన మార్కెట్లు మూవ్ అవుతాయి. ఇప్పుడు యుద్ధం సీరియస్ ఉన్నా ఉండకపోయినా, అవుతున్నా అవ్వకపోయినా, అమెరికా వాళ్ళు ఏం చెప్పినా, ఇరాన్ వాళ్ళు ప్రతిస్పందన ఏం చేసినా
బ్రెంట్ ఆయిల్ లో చూపిస్తుంది మనకి ఆ ఎఫెక్ట్. బ్రెంట్ ఆయిల్ మామూలుగా ఉంది కాబట్టి ఇది మామూలు. ఒక్కసారిగా ఇది రివర్స్ అయ్యి పెరిగిందో ఒక్కసారిగా ఇది గ్యాప్ మళ్ళీ మామూలుగా పడుతుంది మార్కెట్. అది గమనించాలి. ఓకే, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ శివ.